అంటే మా నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్, బిఆర్ దాదా అని కూడా అంటారు ఆయన్ని. ఆయన చనిపోయిన తర్వాత ప్రధాన ఫోకస్ అంతా కూడా మన బలగాల ఫోకస్ హిడ్మాని పట్టుకోవడం మీదే ఉంది. సో దేశవ్యాప్తంగా ఇప్పుడు హిడ్మాని న్యూస్లో నిలుస్తున్నాడు. ఇతని పూర్తి పేరు మధ్వి హిడ్మా. ఇతనికి హిడ్మలు, సంతోషు, దేవ ఇలాంటి పేర్లు కూడా ఉన్నాయి. ఇతను 1981లో పుట్టాడు. దాదాపు 44 ఏళ్ళు ఇతనికి. ఇతను ఏంటంటే ఇప్పుడు సెంట్రల్ కమిటీలో మెంబర్ అని చెప్తున్నారు. అలాగే సెంట్రల్ మిలిటరీ కమిషన్ కూడా ఇతనే ఇన్ఛార్జ్ అని చెప్తున్నారు. సో అట్లా అది కాకుండా పిఎల్జిఏ అంటే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ, అంటే మావోయిస్టు పార్టీ అనేది పొలిటికల్ పార్టీ. ఆ పార్టీకి రకరకాల వింగ్స్ ఉంటాయన్నమాట. అందులో మిలిటరీ వింగ్ పిఎల్జిఏ, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ. ఈ ఆర్మీలో ఫస్ట్ బెటాలియన్ ఉంటుంది. బెటాలియన్ 1, బెటాలియన్ 2 ఇలా ఉంటాయన్నమాట. ఈ ఫస్ట్ బెటాలియన్ కమాండర్గా కూడా హిడ్మా ఉంటున్నాడు. సో హిడ్మా ఈరోజు సరెండర్ అయిపోయాడు అనే వార్తలు వస్తున్నాయి. నిన్న మొన్న కూడా హిడ్మా దొరికాడని మొన్న ఒక వార్త వచ్చింది. అది తర్వాత ఈ మధ్వి హిడ్మా కాదు, అది కుంజం హిడ్మా అనేది తర్వాత క్లారిఫికేషన్ వచ్చింది. అంటే హిడ్మా అనే పేరు చాలా మందికి ఉంటాయి. ఇతను ముఖ్యంగా మురియా అనే ఒక తెగకు చెందినవాడు. దీన్నే బస్తరియా అని కూడా అంటారు. ఈ బస్తరియా మురియా తెగల్లో హిడ్మా అనేది కామన్ నేమ్ ఉంటుంది వాళ్ళకి. సో అలాంటి నేపథ్యంలో ఇవాళ మార్నింగ్ నుంచి కూడా ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. అదేంటంటే సరెండర్ అయిపోయాడు హిడ్మా అని. ఎందుకంటే హిడ్మాని చంపేస్తారని ఒక వార్త బయటకు వచ్చింది. మనం ఇంకా అందరూ కూడా చంపేస్తారు కాబట్టి ఎవరి పాటికి వాళ్ళు సరెండర్ అయిపోదామని చాలామంది మావోయిస్టులు సరెండర్ అవుతున్న దృశ్యం కనబడుతుంది. ఈవెన్ మావోయిస్టుల పర్యటన మొన్న బయటకు వచ్చిన పర్యటనలో కూడా ఈయనకి కాపలా ఉంటున్న మొత్తం 60 మందిలో చాలామంది వెళ్ళిపోయి సరెండర్ అయిపోయారు. ఒక భార్య భర్త దళం, ఈయన సెక్యూరిటీలో ఉన్న వాళ్ళు కూడా ఇంపార్టెంట్ వాళ్ళు సరెండర్ అయిపోయారని కూడా ఆ ప్రకటనలో ఉంది. అంటే బసవరాజుకి 100 మంది సెక్యూరిటీ ఉంటే అది తగ్గిపోతూ వచ్చి 60 మందికి వచ్చి 60 మంది నుంచి 35 మందికి వచ్చేసింది ఫైనల్గా. అంటే మిగతా వాళ్ళు సరెండర్ అయిపోయారు. అంటే ఒక సీసీ కమిటీ స్టాఫ్ అంటారు వీళ్ళని, సీసీ కమిటీ సెక్యూరిటీ స్టాఫ్, చాలా ఇంపార్టెంట్ వాళ్ళనే అక్కడ పెడతారు సెక్యూరిటీ స్టాఫ్లు. ఎందుకంటే ఆయన ప్రాణాల అత్యున్నతం అన్నమాట. అందుకని ఒక 5 అంచెల సెక్యూరిటీ వ్యవస్థ ఆయనకు ఉంటుంది. ఈ 5 అంచెలు దాటుకొని కానీ ఆయన జోలికి వెళ్ళలేరు ఎవరైనా, అంత స్ట్రాంగ్ సెక్యూరిటీ ఉంటుంది. సో అంత సెక్యూరిటీలో 60 మందిలో చాలామంది వెళ్ళిపోయి, ఎంతమంది అని దాంట్లో లెక్కలు ఇవ్వలేదు కానీ చాలామంది ఇంపార్టెంట్ వాళ్ళు వెళ్ళిపోయారంటే అర్థం ఏంటి అంటే ఈ ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్ అనేది మావోయిస్టుల మీద పడుతుంది. మావోయిస్టుల్లో కూడా ప్రాణాలు తెగించే పోతారు, వాళ్ళకి తెలుసు మనం ఎప్పుడైనా చనిపోతాం. కానీ చావు అబ్స్ట్రాక్ట్గా ఉండడం వేరు, కాంక్రీట్గా రావడం వేరు. చావుని దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు నిలబడతావా లేదా అనేది ఇంపార్టెంట్. మనకి చావు ఎక్కడో ఉన్నట్టుగా తెలియకుండా ఉంటే ఒక ధైర్యం ఉంటుంది లోపల, మన దగ్గర రాదులే అని. ఎందుకంటే మేము కూడా పనిచేసాం కాబట్టి తెలుసు. మనకి డెత్కి దగ్గరగా వెళ్ళినప్పుడు మనిషి ఎలా బిహేవ్ చేస్తాడో ఆ మనిషికి కూడా తెలియదు. అది ఆ ప్రెజర్ సిచ్యువేషన్ వచ్చే వరకు ఎవరికైనా మనకైనా అంతే. మనకి ఒక ప్రెజర్ సిచ్యువేషన్ వచ్చింది, అప్పుడు మనం ఎలా బిహేవ్ చేస్తాం అనేది ముందుగా మనం చెప్పలేం. ఆ సిచ్యువేషన్లో మన లోపలి మనిషి బయటకు వస్తాడు. అదే అసలు క్యారెక్టర్ అని రాబర్ట్ మెకే అనే ఒక రైటర్ కూడా దీని మీద రాస్తాడనమాట, స్క్రీన్ ప్లే ద స్టోరీ అనే బుక్లో. సో అలాగా ఇది ఎప్పుడైతే వీళ్ళు కొన్ని వేల మంది పోలీసులు చుట్టుముట్టి వీళ్ళు వలయంగా మొత్తం 2-3 వలయాల చుట్టుముడతారు వాళ్ళు కూడా. అంటే ఒక విశాలంగా ఒక రౌండ్ వేసి ఆ టెర్రైన్ బట్టి ఇంకొక రౌండ్ ఇంకొక ఇది ఉంటుంది. ఈ వలయం దాటి ఆ వలయంలోకి వెళ్ళాలి వీళ్ళు. అందువల్ల వెరీ రిస్క్ అనమాట. సో ఎందుకంటే వీళ్ళందరూ కూడా వెల్ ట్రైన్డ్, ఏది డిఆర్జీ అంటే డిస్ట్రిక్ట్ రిజర్వ్డ్ గార్డ్స్. వీళ్ళు పైగా ఎక్స్ మావోయిస్టులు, ట్రైబల్ పీపులే ఉంటారు దాంట్లో. వాళ్ళకి మళ్ళీ మిలిటరీ ట్రైనింగ్ జంగిల్ వార్ఫేర్ అంటారు. జంగిల్ వార్ఫేర్లో మిలిటరీ ట్రైనింగ్ కూడా ఇచ్చారు. అంటే మావోయిస్టులకి ఎలాంటి నేపథ్యం ఉందో డిఆర్జీ వాళ్ళకి కూడా అలాంటి నేపథ్యం ఉంది. అలాంటి వాళ్ళు దాదాపు 30-40 వేల మంది చుట్టుముట్టినప్పుడు బతికేది కష్టం. అయినా కూడా కొంతమంది బతికెళ్ళారని ఆ ప్రకటన చెప్తుంది. అంటే ఫైనల్గా చెప్పదలుచుకుందామంటే మావోయిస్టులు కింది స్థాయి వాళ్ళు, ఒక స్థాయి లీడర్షిప్ అంతా కూడా సరెండర్ అయిపోతారు. సరెండర్ అయిపోయే అవకాశాలు